గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కాజీపేట, కొలకలూరు, నందివెలుగు, అత్తోట, కొల్లిపర, తూములూరు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి భూమి పూజ నిర్వహించారు. కాజీపేటలో ఆశ్రమం రోడ్లో 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ధాన్యం ఆరబోత ఫ్లోర్ను ప్రారంభించారు. కొలకలూరులో 42 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి బీసీ కాలనీలో భూమి పూజ నిర్వహించారు మంత్రి. అదే గ్రామంలో 13,15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. నందివెలుగులో రావి అమ్మయ్య కాలనీ, కృష్ణా దేవాలయం వద్ద 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అత్తకోటలో 3 లక్షల, కొల్లిపర బీసీ కాలనీలో 10 లక్షలు, తూములూరులో బీసీ, ఓసీ, ఎస్టీ కాలనీలో 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం తూములూరులో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి. గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసిన పల్లె పండుగ మొదటి విడతలో భాగంగా కొన్ని రోడ్లు, దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొలకలూరులో మనం ప్రారంభించుకున్న శంకుస్థాపన చేసాం. మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి అక్కడ ఆల్రెడీ మనకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అదనంగా మనం కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం ద్వారా 40 లక్షల రూపాయలు దానికి శంకుస్థాపన. వివిధ రోడ్లు ఏవైతే మనం పనులు వర్షాల వలన, అకాల వర్షాల వలన పూర్తి చేసుకోలేకపోయామో ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయి. కాజీపేట, కొలకలూరు, నందివెలుగులో ఈరోజు 3 వర్క్లు ప్రారంభించుకున్నాం. 36 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధుల నుంచి మనకి రోడ్ల కోసం కేటాయించడం జరిగింది. ఈ 36 కోట్ల రూపాయలు రోడ్డు వర్క్స్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సైడ్ కాలువలు కూడా ప్రతిపాదించాం. వీటన్నిటినీ వేసవి కాలంలోనే పూర్తి చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకెళ్ళబోతున్నాం. సో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కోరుకునే విధంగా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యం, సిమెంట్ రోడ్ల ద్వారా మెరుగైన పారిశుద్ధ్యం, అదేవిధంగా వాళ్ళకి రాకపోకలు ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా, వర్షాకాలంలో బురదల్లో వెళ్లకుండా ఈ సదుపాయాన్ని ప్రతి రోడ్డు పూర్తి చేసుకునే విధంగా ఒక నమ్మకంతో 36 కోట్ల రూపాయలు